కృష్ణన్నతో ఇంతకుముందు రిజర్వేషన్ల కోసం ఇబ్బంది కలిగినప్పుడు నేను కృష్ణన్న గారికి ఆర్ కృష్ణ దగ్గర పోయి ప్రెస్ మీట్ పెట్టించాను, మందకృష్ణ మాదికాడు పోయి ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే మన బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, మీరు నోరు మూసుకుంటే కుదరదని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మొన్న అసెంబ్లీలో దీని గురించి ముఖ్యమంత్రి చేత ప్రకటన చేయించి 2.5 లక్షల మందిని గ్రౌండ్లో ఉరికిపించాను. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను 2.5 lakhs. ఆ 2.5 లక్షల మందిలో ఇవాళ 6-7 వేల మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా, ఏఆర్ కానిస్టేబుల్గా 6,000 మంది ఉద్యోగాలు పొందారు. ఇవాళ ప్రజెంట్ ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మనము బేసిజాలు పక్కన పెట్టాలా, అందరం కలుపుకోవాలా. ఒకటే కులం బీసీ అనే కులంతో నీది ఆ కులం, నీ ఈ కులం, నీ ఇక్కడ సమస్యలు ఎక్కడ సమస్య వస్తుందంటే నాయకత్వ సమస్య వస్తుంది. మొత్తం సాధించుకున్న తర్వాత ఎవరి నియోజకవర్గాలు వాళ్ళకే ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒకళ్ళేం పోటీ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఎవరికి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కాదు, అందరి నాయకత్వం, సమిష్టి నాయకత్వం కావాలా. ఆ సమిష్టి నాయకత్వం లేకపోతే ఓసీలు గత 75 సంవత్సరాలు అధికారాన్ని పంచుకున్నట్టు ఓసీలు మళ్ళీ వాళ్ళ అధికారాన్ని పంచుకుంటారు. 42% కాకుండా కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒకే వేదిక మీదకి మీరు బేసిజాలు తగ్గియండి. మీరు పెద్దలు ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎండు చేయాల్సిన ఆవశ్యకత కూడా మీ మీదనే ఉంది. అందరినీ కలిసి మీటింగులు పెట్టండి, మాట్లాడండి. ఎవరికి వారికి పోతే మనకు రిజర్వేషన్ సాధ్యం కాదు. ఎందుకంటే మన 60% ఉన్న జనాభాలో పాలకులుగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుందాం, వాళ్ళు ఏ పద్ధతిలో పోయారో తీసుకుందాం. మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే భయపడాల్సిన అవసరం ఉంది. రేపు ఖచ్చితంగా 42% అమలైన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా. అప్పటిదాకా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకుండా అడ్డుకుంటేనే అది సాధ్యమైతే తప్ప మామూలు కాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ చేయి కలిపి, అందరూ సమిష్టిగా చేయి కలిపి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.